హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ ఆఫ్ అఖిల్. ఈ వీడియోలో మనం అసలు ఫరో ఐలాండ్స్కి ఎలా ప్లాన్ చేయాలి, ఎలా రావాలి, ప్రాసెస్ ఏంటి, ఏమేమి చూడాలి, ఇవన్నీ తెలుసుకుందాం. సో మీరు సింపుల్గా ఈ వీడియో చూస్తే డైరెక్ట్గా ఫరో ఐలాండ్స్కి వెళ్ళిపోవచ్చండి. అలా డీటెయిల్గా అయితేనే చెప్తాను, మీకు కంప్లీట్గా చూడండి, మొత్తం అన్నీ తెలుస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ అడగండి, నేను చెప్తాను. అసలు ఫరో ఐలాండ్స్ అనేది హైకర్స్ ప్యారడైస్ అని చెప్పొచ్చు. హైకింగ్ చేసే వాళ్ళకి పెర్ఫెక్ట్ లొకేషన్. ఎక్కడ చూసినా అద్భుతమైన స్టన్నింగ్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా హైకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందంటేనే ఫరో ఐలాండ్స్కి రండి. లేదంటే అలా కార్లతో 2 రోజులు రౌండ్ వేసి వెళ్ళిపోవచ్చు. మీరు హైకింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా రావచ్చు, రావద్దని కాదు. బట్ హైకింగ్ చేసే వాళ్ళకి మాత్రం స్వర్గం అంతే. ఇంకా డ్రోన్ ఉంటే ఖచ్చితంగా డ్రోన్ తెచ్చుకోండి. బాబ్బా మామూలుగా లొకేషన్స్ కాదండి, ల్యాండ్స్కేప్స్ చూస్తున్నారు కదా, నేను చెప్పక్కర్లేదు, మీరు చూస్తున్నారా ఎలా ఉన్నాయి ఆ క్లౌడ్స్, ల్యాండ్స్కేప్స్ ఇవన్నీ. మన వీడియోలు చూడండి, డ్రోన్తో ఎలా వచ్చినాయి, అద్దరు కొట్టాను. మామూలుగా తీయలేదు డ్రోన్ షాట్లు. ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే సిరీస్ మొత్తం మీకు ప్లేలిస్ట్ ఇక్కడ ఇస్తాను పైన, ఒకసారి చూడండి ప్లేలిస్ట్. సో ఫస్ట్ వచ్చేసి వీసా ప్రాసెస్. ఈ ఫరో ఐలాండ్స్ అనేది ఇది సెల్ఫ్ గవర్నెన్స్ స్టేట్ అయినా కూడా ఇది ఒక కంట్రీ మాత్రం కాదు. సో కాబట్టి మీరు డెన్మార్క్ ఎంబసీలో వీసా అప్లై చేయాలి. ఒకవేళ షెంగెన్ వీసా ఉన్నా కూడా సరిపోదు, ఎందుకంటే షెంగెన్ సెపరేట్, ఈ ఫరో ఐలాండ్స్ కానీ గ్రీన్లాండ్కి కానీ వీసా కావాలంటే అది సెపరేట్ ప్రాసెస్. మీరు షెంగెన్ వీసాకి ఎలా అప్లై చేస్తారో సేమ్ అలాగే చేయాలి. కాకపోతే మీరు షెంగెన్ వీసాకి అయితే జర్మనీకో ఫ్రాన్స్కో చేస్తారు కదా, ఈ ఫరో ఐలాండ్స్కి గ్రీన్లాండ్కి కావాలంటే మాత్రం డెన్మార్క్ ఎంబసీలో మనం అప్లై చేయాలన్నమాట. సో మనం ఇప్పుడు బర్లిన్లో ఉన్నాం. అమ్మో, వీసాకి బొర్ర పట్టుకుని తినేసాడండి. నాకు అమెరికా వీసా ఉంది, కెనడా వీసా ఉంది, యూకే వీసా ఉంది. దానికి కూడా ఏం తిప్పలు పడలేదు. మొత్తం అన్ని డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళినా కూడా లాస్ట్కి ఏమన్నాడు, వీ కెనాట్ ప్రాసెస్ యువర్ అప్లికేషన్ అన్నాడు. ఒక్కసారిగా భయం వేసింది. చాలా డబ్బులు ఖర్చు పెట్టిన ఆల్రెడీ బుకింగ్స్కి, ఇంకా ఎందుకు ప్రాసెస్ అవ్వదని అడిగితే, నువ్వు పాస్పోర్ట్లో ఫ్రంట్ లాస్ట్ పేజ్ తీసుకొచ్చావు, అది సరిపోదు, మొత్తం డాక్యుమెంట్స్ తీయాలన్నాడు. అదే మొత్తం పాస్పోర్ట్ మొత్తం ప్రింట్అవుట్ కావాలన్నాడు. ఒక్కసారిగా చూస్తే జిరాక్స్ షాప్లు ఏమో దగ్గరలో లేవు. జర్మనీ కదా అప్పుడు అనుకున్నాను, ఇండియాలో ఉంటే ఎంత బాగుండో, ప్రతి వీధికి ఒక జిరాక్స్ షాప్ ఉంటుంది, మన దగ్గర జిరాక్స్ షాపే లేదు అని చాలా టెన్షన్ పడ్డాను ఒక్కసారిగా. అప్పుడు మళ్ళీ చూస్తే 20 మినిట్స్ దూరంలో కనిపించింది. ఆడేమో నేను 15 నిమిషాలే ఉంటాను, 15 నిమిషాల్లో నువ్వు తెస్తే నీ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తాను అన్నాడు. 15 నిమిషాలు ఉంటే ఎలా బాబు అని మళ్ళీ రిక్వెస్ట్ చేశాను. సార్ ఇలాగా 20 మినిట్స్ దూరంలో లేదు ఒకటి కూడా, సో 20 మినిట్స్ వెళ్ళడానికి 20 మినిట్స్ రావడానికి అనుకుంటే 45 మినిట్స్ అయినా పడుతుంది, మీరు వెయిట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తే సరే ఒప్పుకున్నాడు. కానీ ఏంటి, ఆడ పక్కనే ఉంది ప్రింటర్, తీయొచ్చు కదా పాస్పోర్ట్ మొత్తం పీడిఎఫ్, డబ్బులు కడతా అన్నాము. అయినా సరే తీనన్నాడు. ఇంక మళ్ళీ అప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి అన్ని బస్సులు ఇదన్నీ మారి తీరా జిరాక్స్ షాప్ వెళ్ళాక వాళ్ళేంటి మొత్తం జర్మన్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఆడేమన్నాడు, అక్కడ ఉంది ప్రింటర్, నువ్వే జిరాక్స్ తీసేసుకో అన్నాడు. జిరాక్స్ మనకి ఏసి ఇచ్చిన ఒక్కలో తెలదు, మొత్తం జర్మన్లో ఉంది, అదో పెద్ద తలపోటు. ఇవన్నీ చేసుకుని కంగారుగా ఫాస్ట్గా వచ్చి అప్పుడు అప్లికేషన్ అన్ని సబ్మిట్ చేసాను సక్సెస్ఫుల్గా. లాస్ట్కి మరి 2 వీక్స్లో వస్తుంది అన్నాడు. కానీ ఈ వీసా మాత్రం చాలా ఇబ్బంది అయిందండి. మీరు లాస్ట్ 5 ఇయర్స్లో ఎప్పుడైనా సరే షెంగెన్ టూరిస్ట్ వీసా అప్లై చేసి ఉంటే డైరెక్ట్గా డెన్మార్క్ ఎంబసీకి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి పంపించేయచ్చు. కానీ ఎప్పుడు షెంగెన్ వీసా అప్లై చేయలేదు. డైరెక్ట్గా జర్మనీకి కానీ లేదంటే ఫ్రాన్స్కి కానీ అలా డైరెక్ట్ ఒక కంట్రీకి వచ్చేసాం అనుకుంటే మన బయోమెట్రిక్స్ షెంగెన్ రీసెంట్ డేటాబేస్లో ఉండవు. ఓన్లీ స్పెసిఫిక్ కంట్రీకి, మీరు ఏ కంట్రీకి వచ్చారో అక్కడే ఉంటాయి. కాబట్టి మనం మళ్ళీ బయోమెట్రిక్స్ కూడా వేయాలి. సో జర్మనీలో అలా ఎవరైనా చేయాలనుకుంటే వీసా నీకు బెర్లిన్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే బయోమెట్రిక్స్ బెర్లిన్లో మాత్రమే తీసుకుంటున్నాడు. నేను ఎక్కడో మ్యూనిక్లో కింద ఉంటాను జర్మనీలో, అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు బెర్లిన్ దాకా వచ్చి ఈ బయోమెట్రిక్స్ అన్ని సబ్మిట్ చేశాను అనమాట. పెద్ద తలపోటు ఇవన్నీ. షెంగెన్ వీసా ఉంటే ప్రాబ్లం లేదు, టకటక అయిపోద్ది మన పని. ఇంతకుముందు అప్లై చేసి ఉంటే కనుక, ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయినా పర్లేదు, మన వాళ్ళ డేటాబేస్లో మన ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉంటాయి. కానీ షెంగెన్ వీసా మన లైఫ్లో ఎప్పుడు అప్లై చేయలేదు అనుకుంటే మాత్రం ఇంకా మళ్ళీ ఈ జర్నీ అయితే బెర్లిన్, అలా మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీలో చూసుకోండి బయోమెట్రిక్స్ ఎక్కడ యాక్సెప్టెడ్ ఏంటని. మీరు ఓన్లీ ఫరో ఐలాండ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తే, ఓన్లీ ఫరో ఐలాండ్స్ ప్లాన్ చేసుకుంటే మీకు ఆ వీసాలో దిస్ వీసా ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఫరో ఐలాండ్స్ అని మాత్రమే ఉంటుంది. అదే గ్రీన్లాండ్ కూడా ప్లాన్ చేసుకుంటే 2 కలిపి మీకు 2 కంట్రీస్ పేర్లు రాస్తుంటుంది, దిస్ వీసా ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఫరో ఐలాండ్స్ ఇన్ గ్రీన్లాండ్ అని. నా సజెషన్ ఏంటంటే 2 కలిసి ప్లాన్ చేసేయండి, ఎందుకంటే 2-3 సార్లు వీసా అప్లై చేయాలంటే కొంచెం కష్టమైన పని. ఒకవేళ 2 విడివిడిగా ప్లాన్ చేస్తే సేమ్ ప్రాసెస్ 2 సార్లు రిపీట్ చేయాల్సి ఉంటుంది, టైం టేకింగ్, చాలా ఎక్స్పెన్సివ్ కూడా మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ అండి. నేను ఫరో ఐలాండ్స్లో 7 డేస్ ఉన్నాను. ఈ 7 డేస్లో అసలు ఒక్క చోట కూడా కరెన్సీ ఎక్కడ ఇవ్వలేదు, వాళ్ళు అడగలేదు కూడా. ప్రతి చోట కార్డ్ పేమెంట్ యాక్సెప్టెడ్. మీరు అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ తప్ప
ఇంకే కార్డ్ అయినా తెచ్చుకోండి. అమెరికన్ ఎక్స్ప్రెస్ మాత్రం చాలా చోట్ల తీసుకుంటలేదు. అది కాకుండా మిగతా ఏ కార్డ్స్ అయినా సరే వ్యాలిడ్ అండ్ యాక్సెప్టెడ్. సో క్యాష్తో అసలు పనే లేదు. మీరు చిన్న చిన్న షాప్స్కి వెళ్ళినా కూడా కార్డ్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ ఎందుకన్నా మంచిది అనుకుంటే ఇక్కడ ఫరో ఐలాండ్స్ తెలుసు కదా మీకు, ఇందాక చెప్పినట్టుగా ఫరో ఐలాండ్స్ డెన్మార్క్ అండర్లోకి వస్తుంది. సో డెన్మార్క్ కరెన్సీ డానిష్ క్రోనా వాడుతున్నారు. ఒక డానిష్ క్రోనా అంటే మన దగ్గర 13-14 రూపాయలలాగా. మీరు 500 డానిష్ క్రోనా ఎంత తీసుకుంటే సేఫ్ సైడ్ కోసం అంతే. బట్ అని అడిగితే అది అసలు అవసరం లేదు, ఎందుకంటే అన్ని చోట్ల కార్డ్ పేమెంట్ ఈస్ యాక్సెప్టెడ్. సో నెక్స్ట్ వచ్చేసి సిమ్ కార్డు మనం ఇక్కడ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అండి. సేమ్ ఫర్ ఐలాండ్స్ అయినా సరే, గ్రీన్లాండ్ అయినా సరే, సిమ్ కార్డు తీసుకోవడం కొంచెం ఇబ్బందే. టైం తీసుకోకుండా ఉండేలాగా ఈజీ ప్రాసెస్ ఏంటంటే మీరు ఆన్లైన్లో ఈసిమ్ మోడ్ తీసుకోవాలి. నేను చెప్తాను వెబ్సైట్, నాకు చాలా బాగా పనిచేసింది. ఫర్ ఐలాండ్స్ వరకు మాత్రం అయితేనే, గ్రీన్లాండ్ ఇంకా నేను వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు. సో ఇక్కడ ఫర్ ఐలాండ్స్లో అయితే ఎయిర్ ఏఎల్ఓ ఇది అప్లికేషన్ ఉంటుంది. మీరు సింపుల్గా యాప్ స్టోర్ నుంచి కానీ ప్లే స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఐలాండ్స్కి ఇందులో మనకి ఇస్తున్నాడు, నెట్ ఇస్తున్నాడు. సో సింపుల్గా ఆన్లైన్లో ఈ సిమ్ ఇన్స్టాల్ చేసుకోవడం, మీరు ఇంకా ఫోన్ కూడా ఓపెన్ చేయక్కర్లేదు సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేయడం కోసం. జస్ట్ ఆ యాప్ ఎక్కించుకొని మీకు కావాల్సింది 9 జీబీయో 2 జీబీయో 3 జీబీయో 4 జీబీయో ఉంటుంది. అది తీసుకుని మీరు జస్ట్ ఈ సిమ్ యాక్టివేట్ చేసుకుంటే సరిపోద్ది. సిమ్ అయితే ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి డెన్మార్క్ అండర్లోకి వస్తుంది కాబట్టి డానిష్, వీళ్ళ ఫరో ఐలాండ్స్ సొంత లాంగ్వేజ్ ఫరోయిష్, అండ్ మన ఇంగ్లీష్ కూడా బాగానే మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్తో మేనేజ్ చేసేయచ్చు ఇబ్బంది లేకుండా. సో నెక్స్ట్ పాయింట్ ట్రాన్స్పోర్టేషన్. మీకు ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఫర్ ఐలాండ్స్లో అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే కార్ రెంటల్ తీసుకోవడం అండి. మీకు స్క్రీన్ మీద కొన్ని వెబ్సైట్స్ ఇస్తాను. ఈ వెబ్సైట్స్లో ఎక్కడన్నా సరే అది ఎందులోనే బుక్ చేసుకోండి. మీకు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ. నేను బుక్ చేసుకుంది అయితే మాత్రం rent.fo. ఇందులోనే నేను హుండా i20 కార్ బుక్ చేసుకున్నాను. 7 రోజులకి 70,000 దాకా పడింది నాకు అప్రాక్సిమేట్గా. కొంచెం కాస్ట్ ఎక్కువ ఈ ప్లేస్ అయితే మాత్రం. మీకు కారు లైసెన్స్ లేదు, కారు బుక్ చేసుకోవడం కుదరట్లేదు అనుకుంటే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఇండియా లైసెన్స్ కూడా వ్యాలిడే. సో ఇంటర్నేషనల్ మార్పించుకోండి. ఇక్కడ ఇంటర్నేషనల్ లైసెన్స్ ఇండియా సబ్మిట్ చేస్తే ఒప్పుకుంటున్నారు లైసెన్స్కి, డ్రైవింగ్ చేసుకోవడానికి. సో మీకు లైసెన్స్ లేదనుకుంటే కారు వద్దు అనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగుంది. కానీ ఇష్యూ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్తో స్పెసిఫిక్ టైమ్స్లో మాత్రమే బస్సెస్ ఉంటుంది. మీరు ఏదన్నా ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటే మీరు కావాల్సిన టైంకి వెళ్ళలేకపోవచ్చు, ప్లస్ మీకు కావాల్సిన సేపు స్పెండ్ చేయలేకపోవచ్చు ఆ ప్లేస్లో. సో కార్ రెంటల్ తీసుకుంటాం బెస్ట్. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది, బట్ నాట్ సో కన్వీనియంట్ అని చెప్పొచ్చు. టికెట్లు కొంచెం రేట్లు ఎక్కువే ఉన్నాయి, కానీ ప్రతి ఐలాండ్లోని నార్త్కి సౌత్కి బస్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. మీరు కార్ రెంటల్ తీసుకుని మనం కార్ మీద ఎక్కడైనా తిరుగుతాం కదా, తిరిగినప్పుడు ప్రతి లొకేషన్ దగ్గర పార్కింగ్ మాత్రం ఫరో ఐలాండ్స్లో చాలా టైం వరకు ఫ్రీ ఉంది. అది మీరు పార్క్ చేసిన దగ్గర చూసుకోండి. టిమార్ అని రాసి ఉంటుంది. సపోజ్ 2 టిమార్ అయితే 2 గంటల వరకు ఫ్రీగా పార్క్ చేయొచ్చని, 8 టిమార్ అయితే 8 అవర్స్ ఫ్రీగా పార్క్ చేయొచ్చని. ఒకవేళ అక్కడ ఏమీ లేకపోతే పెయిడ్ పార్కింగ్ అని రాసి ఉంటుంది. సో చూసుకుని మీరు పార్క్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసేసినా కూడా రిస్కే. మళ్ళీ కారులో మనకి ఒక టైమర్ ఆన్ చేసుకోవాలి పార్కింగ్ చేసినప్పుడు. ఆ టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో పోలీసులు ఎవరిని వచ్చినా కూడా తెలుస్తుంది, ఏమని 2 గంటల కంటే తక్కువే పార్క్ చేశాడు, సో నో ప్రాబ్లం అని, లేదంటే టికెట్ వేసేస్తారు. అలా మన టైం చూసుకోవాలన్నమాట. మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది, మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, ఆటోమేటిక్గా మనకి టికెట్ పడుతుంది. సో మనం ఎన్ని టనెల్స్ పాస్ అయినా సరే ఆల్మోస్ట్ అన్ని టనెల్స్కి టికెట్ తీసుకోవాలి. ఒకవేళ మనం టికెట్ ఆన్లైన్లో పే చేయకపోయినా మనం కార్ రెంటల్ తీసుకుంటాం కాబట్టి ఆ రెంటల్ ఆఫీసులతో ముందే మాట్లాడుకోండి, ఎలాగా మమ్మల్ని కట్టేయమంటారా మీరు టన్నెల్ ఫీజు, లేదంటే లాస్ట్లో అన్ని కలిపి మీరు చెప్తారా అని. సో మనం విడివిడిగా కట్టడం ఎందుకు, మరి టైం వేస్ట్. మాకైతే ఆడే చెప్పేవని మీరు అన్నీ తిరిగేయండి, లాస్ట్లో నేను చెప్తాను ఏమేమి టన్నెల్స్కి వెళ్ళారో, మాకు ఇక్కడ కెమెరా నుంచి నోట్ అయిపోద్ది అన్నాడు. సరే అయితే నువ్వే చెప్పాను. ప్రతి టన్నెల్కి ఆల్మోస్ట్ అన్నిటికీ ఫీజు ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి మీరు. సో టన్నెల్స్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళండి. మల్టిపుల్ టైమ్స్ వెళ్తే మాత్రం రిస్క్ మనకే ఎక్కువ ఖర్చు మళ్ళీ. మీకు ఇక్కడ హాస్టల్స్ లాంటివి ఏమీ లేవండి. ఓన్లీ ఎయిర్బిఎన్బి కానీ Booking.com కానీ 2 చూసుకుని మీకు ఆ రెండిట్లో ఏది చీప్ అనిపిస్తే అది బుక్ చేసుకోండి. హాస్టల్స్ అయితే 0. నేను అన్ని ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాను. మినిమం ఒక రోజుకి ఇద్దరికి 10,000 అవుద్ది మినిమం, తక్కువలో తక్కువ. అది నాకు కొన్ని 15,000 కూడా పడినాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. ఇక్కడ మనకి రెస్టారెంట్లో మనకి ఫిష్ దొరుకుతుంది, షీప్ దొరుకుతుంది,
కానీ రెస్టారెంట్స్ మాత్రం చాలా చాలా తక్కువ ఉన్నాయండి. మీరు ఏదన్నా ఎయిర్‌బిఎన్‌బిలో ఉంటే మాత్రం ఆ ఎయిర్‌బిఎన్‌బి ఎలాంటిది బుక్ చేసుకుంటారంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ప్రొవైడ్ చేసేది బుక్ చేసుకోండి. లేదనుకుంటే మీరు కిచెన్ అవైలబిలిటీ ఉన్నది బుక్ చేసుకోండి. ఎందుకనుకుంటున్నారు? కిచెన్ అవైలబిలిటీ ఉంటే మీరు ఏదో ఒకటి కుక్ చేసుకొని ఆ డేకి పట్టుకెళ్ళిపోవచ్చు. చాలా చాలా తక్కువ రెస్టారెంట్లు ఉన్నాయి. మీరు సిటీస్‌లో ఉన్నాయి. మనం పల్లెటూరుకెళ్తే రెస్టారెంట్లు లేవు. సో, కొంచెం ఫుడ్‌కైతే ఇబ్బంది పడాల్సి ఉంటది. మీరు ఫుడ్ ఉన్నది ఎయిర్‌బిఎన్‌బి బుక్ చేసుకోండి. లేదనుకుంటే ఏదన్నా పెట్రోల్ బంకుల్లో కానీ కొన్ని గ్రోసరీ స్టోర్‌లో చిన్న శాండ్‌విచ్ ఇలాంటివి దొరుకుతాయి. అవి తీసేసుకొని వెళ్ళిపోండి. చికెను, ఫిష్ కూడా దొరుకుద్ది. ఇంక లేదనుకుంటే పస్తులుండాలి. నేను ఫస్ట్ 2 డేస్ అలాగే చేశాను. మరి ఏం దొరకలేదు. సాయంత్రం ఎప్పుడో డిన్నర్ చేశాను అంతే. పొద్దున్న, మధ్యాహ్నం ఏం తినలేదు. తినడానికి ఏం దొరకలేదు కూడాని. సో, చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ మీకు ఫరో ఐలాండ్స్ ఆళ్ళ క్యూజిన్‌కి చాలా ఫేమస్. కాకపోతే ఆళ్ళు ఇంట్లో చేసుకుంటారంట. రెస్టారెంట్‌లో కానీ ఎక్కడ దొరకట్లేదు. ఆథెంటిక్ ఫుడ్ అయితే ట్రై చేయలేకపోయాను. అదొకటి ఉండిపోయింది. కుకింగ్ స్టైల్ రెస్టారెంట్స్‌లో అందరికీ తినడానికి బాగుండేలాగా నార్మల్ స్టైల్‌లో కుక్ చేస్తున్నారు. సో, ఫరోయిస్ మరి లోకల్ దగ్గరికి మాత్రం దొరుకుద్దంట. సో, క్లోతింగ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. క్లోతింగ్ ఎలా అంటే మ్యాక్సిమం మీరు సమ్మర్‌లో వస్తారు కదా! ఎందుకంటే వింటర్‌లో వచ్చారంటే దోల తిరిగిపోద్ది. సో, వింటర్‌లో వస్తే ఇంక చెప్పక్కర్లేదు. కంప్లీట్ -10 మన హిమాలయాస్‌కి వెళ్తున్నాం అనుకుని ప్యాక్ చేసుకోండి. ఇంకా ఎక్కువే ప్యాక్ చేయాలి. కానీ సమ్మర్‌లో అయితే మీకు ఆల్మోస్ట్ 10 డిగ్రీస్, 12 డిగ్రీస్ అలా ఉంటుంది. కానీ విపరీతమైన గాలి. సో, మరీ థిక్ జాకెట్ అయితే అవసరం లేదు. ఇప్పుడు నా జాకెట్ చూసారా? మరీ అంత థిక్‌గా లేదు. ఇది ఒకటి సరిపోతుంది. కానీ పాంచో తెచ్చుకోండి ఖచ్చితంగా. అంటే రెయిన్ కోట్ లాంటిది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు. చాలా దారుణంగా ఉంటుంది వెదర్. అలా మారిపోతుంది. ఒక కొండ నుంచి ఇంకో కొండకెళ్ళేలోపు వెదర్ మారిపోతుంది. సో, రెయిన్ కోట్ చాలా చాలా ఇంపార్టెంట్. మంచి వాటర్ ప్రూఫ్ ట్రెక్కింగ్ షూస్ తెచ్చుకోండి. అంతే చాలు. మిగతాయి లోపల అంటే మీకు అసల చలి తట్టుకోలేదనుకుంటే థర్మల్ ఒక పేరు పెట్టుకోండి బెటరు. లేదనుకుంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు చూసారా ఎంత చల్లగా ఉందో క్లైమేట్. సో, ఇలాగ ఉంటుంది. 90% ఇలాగ ఉంటుంది. ఈరోజు గాలి లేదు. బట్ జనరల్‌గా చాలా గాలి ఉంటుంది. ఈ గాలిని తట్టుకోవడం కష్టం. గాలి చెవుల్లోకి వెళ్ళిపోకుండా ఈ బీనీ ఒకటి, నెక్స్ట్ ఈ బాలక్లావా మెడ చుట్టూ మెడ లోపలికి చల్లగాలి వెళ్ళకుండా సో ఇవి కూడా పెట్టుకోండి. గ్లౌస్లు అయితే ఏం అవసరం లేదు సమ్మర్కి. బట్ విండ్ ప్రూఫ్ జాకెట్ ఖచ్చితంగా ఉండాలి. అది ఇంపార్టెంట్. విండ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్, ఎందుకంటే వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అసలైన పార్ట్ ఐటినరీ. అసలు ఫరో ఐలాండ్స్లో ఏ రోజు ఏం చూస్తే బాగుంటుంది, ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మీకు ఫరో ఐలాండ్స్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో చెప్పినట్టుగా 18 మెయిన్ ఐలాండ్స్, 700 చిన్న చిన్న ఐలాండ్స్. మీరు అలా అన్నిటికీ ప్లాన్ చేయక్కర్లేదు. ఒక 4-5 ఐలాండ్స్ నేను చెప్పినట్టు ప్లాన్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది మీకు ఐటినరీ. ఫస్ట్ మీరు ఎయిర్పోర్ట్లో దిగుతారు కదా, ఎయిర్పోర్ట్ సార్వాగూర్ ఎయిర్పోర్ట్ అంటారు, లేదా వాగార్ ఎయిర్పోర్ట్ అంటారు. ఈ వాగార్ అనేది ఒక ఐలాండ్ అనమాట. సో ఈ ఐలాండ్లో మీకు చూడడానికి మెయిన్గా 2 ఉంటాయి. 2 కాదండి 3. ఈ 3 మిస్ అవ్వకూడదు. ఫస్ట్ది లేక్ అబౌవ్ ది ఓషన్. ఒక పైన లేక్ ఉండి కింద ఓషన్ ఉండి అదిరిపోద్ది చూడడానికి. అది ఫస్ట్ది. సెకండ్ది పఫిన్స్ ఓన్లీ మే నుంచి ఆగస్ట్ లాస్ట్ వరకు ఉంటాయి. బట్ అప్పుడు దాకా వెయిట్ చేయొద్దు మీరు. జూలైలో కుదిరితే వచ్చేయండి. జూలైలో పఫిన్స్ చాలా బాగుంటుంది. పఫిన్స్ అంటే ఏంటో తెలియకపోతే పైన వీడియో ఇస్తాను, ఒకసారి వీడియో చూడండి. పఫిన్స్. మూడోది ములాఫసర్ వాటర్ ఫాల్స్. ఈ 3 ఈ ఐలాండ్లో మెయిన్ అండి. ఈ మూడింటికి మీకు 2 డేస్ పడుతుంది. ఎందుకంటే పఫిన్ టూర్ కనీసం హాఫ్ డే కావాలి. ఆ రోజు హైకింగ్ చేయాలంటే మీ వల్ల అవ్వదు, ఏది లేక్ అబౌవ్ ది ఓషన్కి. సో ఆ రోజు మీరు ఈ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేయచ్చు. ములాఫసర్ వాటర్ ఫాల్స్ దాని దగ్గర ఉన్నప్పుడు నేను ఈ 2 ఒక రోజు పెట్టుకోండి. హైకింగ్ ఒక రోజు పెట్టుకుని ఈ లేక్ అబౌవ్ ది ఓషన్ అంటే సర్వోక్స్వాతన్ లేక్ దగ్గర ట్రెక్కింగ్ చేయాలన్నమాట. ట్రెక్కింగ్ ఒక 4-5 అవర్స్ పడుతుంది వెళ్ళి రావడానికి. వ్యూస్ దగ్గర మీరు కొంతసేపు అలా కూర్చోవడానికి టైం పడుతుంది. సో ఖచ్చితంగా సెకండ్ డే కావాలి. ఈ 3 ప్లేస్లు కాకుండా చిన్న టిప్ ఏంటంటే మీకు నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ప్లేన్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ చూడొచ్చు. అది చాలా దగ్గరగా కనపడుతుంది. కరెక్ట్గా ఈ స్పాట్ దగ్గరలోనే కేఫ్ జోర్వా అని ఉంటుంది, మన ఇండియన్ కేఫ్. చాలా ఇండియన్ ఫుడ్ చాలా బాగుంది. ట్రై చేయొచ్చు. సో అది ఫస్ట్ ఐలాండ్ వాగార్ ఐలాండ్. డే 1 డే 2 ఇక్కడతో క్లోజ్. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పఫిన్ టూర్స్ ఎప్పుడు ఖచ్చితంగా ఉంటాయని చెప్పలేము. నాకు చూసారు కదా మీరు సిరీస్లో చూసుంటే 2 టైమ్స్ పోయింది, క్యాన్సిల్ అయిపోయింది. సో ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతుందో మనకు తెలియదు. సో హోప్ ఫర్ ది బెస్ట్ అనుకుని ప్లస్ ఐటినరీ అటు ఇటు చేంజ్ చేసుకుని ఫ్లెక్సిబుల్గా మీరు ఐటినరీ ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఐలాండ్స్ కొంచెం చిన్నది కాబట్టి మీకు అటు ఇటు తిరగడానికి పెద్ద ఇబ్బంది అవ్వదు. కొంచెం ఒకవేళ మిస్ అయినా వేరే ప్లేస్ నుంచి ఇక్కడ రావాలన్నా ఇబ్బంది అయితే ఏముండదు. నెక్స్ట్ సెకండ్ ఐలాండ్ స్ట్రీమాయ్. ఈ స్ట్రీమాయ్కి కూడా మీకు మినిమం 2 డేస్ కావాలండి. ఎందుకంటే ఈ స్ట్రీమాయ్ ఐలాండ్లో ఒకరోజు తోర్షావన్ చూడొచ్చు మొత్తం.
తోర్షావన్తో పాటు కింద 2 ప్లేస్లు ఉన్నాయి. ఒకటి కిర్క్యూబోర్. కిర్క్యూబోర్ అంటే ఒక చిన్న విలేజ్, అది సదరన్ మోస్ట్ పాయింట్లో ఉంటుంది ఈ స్ట్రీమాన్ ఐలాండ్లో. తోర్షావన్ అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఫరో ఐలాండ్స్. మళ్ళీ తోర్షావన్ దగ్గరలోనే తింగానెస్ అని ఒక చిన్న ఏరియా ఉంటుంది, అది ఓల్డెస్ట్ పార్ట్ ఆఫ్ తోర్షావన్ అనమాట. అది కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడే మీకు పోర్ట్ ఏరియా ఉంటుంది, పెద్ద పెద్ద క్రూజ్ షిప్ డాకింగ్ జరుగుతూ ఉంటుంది, అది కూడా చూడొచ్చు. ఈ మూడింటికి కనీసం ఒక రోజైనా మినిమం పడుతుంది. సో ఈ స్ట్రీమో ఐలాండ్లో బాగా పైన మీకు సాక్సున్ అని ఒక విలేజ్ ఉంటుంది. అద్భుతంగా ఉందండి ల్యాండ్స్కేప్ అక్కడ. సాక్సున్ ఒకటి, నెక్స్ట్ థియోర్నివిక్ అనేది ఈ స్ట్రీమ్ ఆయిల్లోనే నార్దర్న్ మోస్ట్కి వెళ్ళిపోవాలి. అక్కడ బ్లాక్ బీచ్ అనమాట, అమేజింగ్. తర్వాత ఫోసా అని వాటర్ ఫాల్స్. ఈ 3 కవర్ చేయొచ్చు, కానీ ఈ 3 మీరు హాఫ్ డేలో కంప్లీట్ చేసేయచ్చు. సో ఏం చేస్తారంటే పక్కన ఈస్ట్రాయ్ అనే ఐలాండ్ ఉంటుంది, థర్డ్ ఐలాండ్ అనమాట. సో స్ట్రీమాయ్ నుంచి ఈస్ట్రాయ్కి వెళ్ళిపోయి ఈస్ట్రాయ్లో పైన మళ్ళీ మీకు ఎడి అని ఒక విలేజ్ ఉంటుంది, గాగ్వ్, నెక్స్ట్ ఫన్నింగర్. ఈ 3 విలేజెస్ కూడా సేమ్ డే కవర్ చేసేయచ్చు. సేమ్ డే కవర్ చేసి మీరు ఆ ఈస్ట్రాయ్ నుంచి క్లాక్స్విక్ అని ఇంకొక పెద్ద సిటీ ఉంటుంది, ఇది బోడాయ్ అనే ఐలాండ్లో ఉంటుంది. మీరు అక్కడికి వచ్చేసి స్టే ఉండండి. సో ఈస్ట్రాయ్లో పైన నార్త్ పార్ట్ కవర్ అయిపోద్ది, అలాగే స్ట్రీమ్ ఆయిల్లో నార్త్ పార్ట్ కవర్ అయిపోద్ది. మీరు డైరెక్ట్గా బోడాయ్లో క్లాక్స్విక్లో స్టే ఉండాలన్నమాట. నెక్స్ట్ 4th డే ఏం చేయాలి, క్లాక్స్విక్లో స్టే ఉండమని చెప్పాను కదా, అక్కడి నుంచి మీరు ఒక ఫెర్రీ బుక్ చేసుకోవాలి. ఆ ఫెర్రీ వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట అది. కాల్సో ఐలాండ్కి బుక్ చేసుకోవాలి. మనం కార్తో కూడా వెళ్ళిపోవచ్చు. మన కార్ని ఆ ఫెర్రీలో పెట్టుకుని కార్ ఫెర్రీ బుక్ చేసుకోవచ్చు. మన కార్ కూడా ఆ ఐలాండ్కి తీసుకెళ్తాడు. కాకపోతే ఒక్కొక్కసారి కార్ ఉండే ఆప్షన్ లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము వెళ్ళినప్పుడు కార్ ఎలా లేదు అన్నాడు, ఎందుకంటే కార్ దింపి దగ్గర ఏదో ప్రాబ్లం ఉందంట. సో అలా డిపెండ్స్ అనమాట. ఈ కాల్స్ ఐలాండ్లో ఏముంటుందంటే అద్భుతమైన ల్యాండ్స్కేప్. ఒక లైట్ హౌస్ ఉంటుంది, కాలూర్ లైట్ హౌస్ అని. అక్కడ ల్యాండ్స్కేప్ అమేజింగ్ అండి. నాకైతే ద బెస్ట్ లొకేషన్ ఈ ఫర్ ఐలాండ్స్ మొత్తంలోనే. నెక్స్ట్ జేమ్స్ బాండ్ చనిపోయింది కూడా అక్కడే. సో ఖచ్చితంగా ఆ ప్లేస్ మిస్ అవ్వద్దు మీరు. కాల్సోయ్ అనేది చాలా చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. ఒక ఫుల్ డే పడేస్తుంది, కానీ చాలా హైకింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ. మళ్ళీ రిటర్న్ ఫెర్రీ మీరు సాయంత్రం దాకా ఆగొద్దు, అంటే లాస్ట్ ఫెర్రీ దాకా ఆగొద్దు. ఈవినింగ్ 4కి అలా బుక్ చేసేసుకోండి. మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 3కి 4కి రిటర్న్ వచ్చేసారో చూడండి. రిటర్న్ వచ్చేసి ఇంకా క్లాక్స్విక్లోనే స్టే ఉండండి ఆ రోజు కూడా. క్లాక్స్విక్ సిటీ అంతా చూస్తానంటే కూడా చూడండి. సో అక్కడితో మీకు ఆల్మోస్ట్ 4 డేస్ కవర్డ్. సో 5th డే మీకు ఇందాక చెప్పినట్టు తోర్షావన్ అంటే క్యాపిటల్ సిటీ అని చెప్పాను కదా, ఇది స్ట్రీమో ఐలాండ్లో కింద ఉంటుంది అన్నాను కదా, అది 5th డే పెట్టుకోండి. ఎందుకంటే రిటర్న్ జర్నీలో పెట్టుకోండి. మీరు అలా వాగురు నుంచి స్ట్రీమాయ్ నార్త్, ఈస్ట్రాయ్ నార్త్, అక్కడ నుంచి క్లాక్స్విక్ నుంచి రిటర్న్ ఎక్కడ రావాలి, క్యాపిటల్ సిటీ తోర్షావన్ పెట్టుకోండి. క్లాక్స్విక్ నుంచి వచ్చేటప్పుడు తోర్షావన్కి అన్నిటికంటే హైలైట్ పార్ట్ ఈస్ట్రాయ్ టనెల్ ఉంటుంది. ఈస్ట్రాయ్ టనెల్ అనేది ప్రపంచంలోనే ఒకే ఒకటి ఉంది. ఏంటి, అండర్ వాటర్ రౌండ్ అబౌట్, అంటే సముద్రం లోపల టన్నెల్ ఉంది. ఆ టన్నెల్లో మనం తిరుగుతాం, రింగ్ రోడ్ లాగా. అది ప్రపంచంలో ఒక్కటే ఉంది, అది ఇక్కడ ఉంది. సో అది మిస్ అవ్వద్దు ఆ డ్రైవ్లోనే, ఖచ్చితంగా రూట్ ఉండేలా చూసుకోండి. క్లాక్స్విక్ నుంచి తోర్షావన్ వచ్చేసి తోర్షావన్లో ఇందాక చెప్పిన ప్లేసెస్, తోర్షావన్స్ క్యాపిటల్ సిటీ, నెక్స్ట్ కిర్క్యూబోర్ అని, ఇంకోటి తింగానెస్. ఈ 3 తోర్షావన్ చుట్టుపక్కల చూడొచ్చు అనమాట. ఒక రోజు పడుతుంది దీనికి. సో ఇది 5 days ఐటినరీ ప్లాన్ అండి. నెక్స్ట్ రోజు ఫ్లైట్ బుక్ చేసుకుంటారు కాబట్టి తోర్షావన్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. పెర్ఫెక్ట్గా మొత్తం అన్ని స్పాట్స్ కవర్ అయిపోతాయి. మీరు ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఈ ప్లాన్ ఫాలో అయితే కనుక. సో ఇప్పుడు మనకి బడ్జెట్ ఎంత అవుతుందని చూసుకుంటే, మీరు ఫ్లైట్ టికెట్స్ ఖచ్చితంగా డెన్మార్క్ నుంచే రావాలంటే ఇక్కడికి, వేరే ఆప్షన్ లేదు. సో మీరు కోపెన్హేగన్ అంటే డెన్మార్క్ క్యాపిటల్లో ముందు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇక్కడ ఫ్లై అవ్వచ్చు అనమాట ఫరో ఐలాండ్స్కి. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారని చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు ఎర్లీగా చూసుకుంటూ ఉండకపోతే మినిమం అప్ అండ్ డౌన్ టికెట్ ఇండియా నుంచి అయితే 1,50,000 నుంచి 2 లక్షలు అయిపోద్ది. అది తప్పితే ఒక 7 days ఒక 6 days ఉందనుకుంటే ఒక 60,000-65,000 కారు. నెక్స్ట్ ఫుడ్ ఇంచుమించు ఒక 20,000-25,000 అవుద్ది అనుకోండి మొత్తం 6 daysకి ఎక్కడెక్కడ ఉన్నా సరే. నెక్స్ట్ రూమ్స్ 6 days ఉంటే రూమ్కి రోజుకి 10,000 వేసుకున్నా, అప్పుడప్పుడు 15,000 వేసుకున్నా ఒక 70,000 రూమ్స్కి అయిపోద్ది. ఇంచుమించు అప్రాక్సిమేట్గా ఇంకా అన్నీ కలిపి 3 లక్షలు అవుద్దండి. ఒక
డేస్ ఫర్ ఐలాండ్స్ మొత్తం తిరగడానికి. కొంచెం కాస్ట్లీ అవ్వడమే, కాకపోతే మీరు యూరోప్లో ఉండి ఆల్రెడీ జర్మనీ, నెదర్లాండ్స్, యూరోప్లో ఎక్కడన్నా ఉంటున్నట్టయితే మీకు కొంచెం ఒక ₹1,00,000 తక్కువ అవ్వచ్చు. ఒక 2 lakhs 2.2 lakhs అలా కవర్ చేసేయచ్చు. ఎందుకంటే ఇండియా నుంచి రావాల్సిన అవసరం లేదు కాబట్టి ఫ్లైట్ టికెట్లు తక్కువ అవుతాయి కొంచెం. ఎక్కడికి వెళ్ళినా సరే ఇండియన్స్ మాత్రం కనపడతలేదు. అసలు ఇలాంటి ప్లేస్లకి మన వాళ్ళకి ఎవరికి తెలియదు కదా, అసలు ఎవరో కనపడలేదు నాకు. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా కొత్తగా ఉంటుంది. మన ఇండియన్స్లో ఐస్లాండ్ చాలా పాపులర్ అయిపోయింది. ఐస్లాండ్కి చాలా మంది వెళ్తున్నారు. ఐస్లాండ్లో చాలా మంది ఇండియన్స్ని చూశాను. బట్ ఫరో ఐలాండ్స్ ఇంకా అంత తెలియనట్టుంది ఎవరికైనా. ఎవరు రాలే. పీక్ టైం ఇది, అయినా సరే ఎవరు రాలేదు. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మొత్తం అన్ని పాయింట్స్ కవర్ చేశాను. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా చెప్పండి. ఏదైనా పాయింట్ మిస్ అయినా కూడా కమెంట్లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా నేను ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను.